అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. జనసేన నేత పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో బాణం వదిలేరు. ఎక్కుపెట్టి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుతోనే ఈ ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేశారు. చంద్రబాబు నాయుడుతోనే కాదు, అవసరమైతే బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి కానివ్వం అనే స్పష్టతను పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి జగన్ అండ్ టీం ఇష్టానుసారంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉంటారు. తన శాఖ కోసం ఏమీ తెలియదు, తన శాఖ కోసం ఏమీ చేయరు, తన శాఖ ఏమిటో కూడా ఆయనకు తెలియదు, కేవలం అరగంటకు సంబంధించినటువంటి విషయాలు తప్ప. అలాంటి వారే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే స్పందించారు. ఆయన స్పందన ఏంటంటే, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేస్తారా, కాపులను అందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేస్తారనే కోణంలో ఒక అరగంట పాటు గట్టిగా స్పీచ్ ఇచ్చారు. కానీ ఇంత స్పీచ్ ఇచ్చినటువంటి అంబటి రాంబాబు కనీసం రాజకీయాలు తెలియకపోతే ఎలాగా? అంబటి రాంబాబు గారు కూడా గతంలో వేరే పార్టీలో ఉండేవారు. ఆ పార్టీని తాకట్టు పెట్టి ఈ పార్టీలోకి వచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయాలను, పొత్తులు, అదేవిధంగా వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడం, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో జంప్ చేయడం అనేది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయం. అలాంటి సహజమైనటువంటి విషయాన్ని ఆయనలాగే చాలా అసహజంగా చెప్తూ ఉన్నారు, చాలా అసహ్యంగా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తుకెళ్ళడం కొత్త కాదు. 2014లో పొత్తుకెళ్ళారు. ఒక పవన్ కళ్యాణ్ ఒకడే పొత్తుకెళ్ళాడా? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పొత్తులోకి వెళ్ళారు. 2004 ఎన్నికల్లో స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడిగా చెప్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆద్యుడిగా చెప్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్పష్టంగా అన్ని పార్టీలతో కలిపి పొత్తుగా వెళ్ళారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సింగిల్గా వస్తే ఆ సింగిల్గా వెళ్ళినటువంటి పార్టీ మీద సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకుని వెళ్ళినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఆ పొత్తులోనే ఆయన గెలిచాడు. మరి ఇప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది స్టేట్మెంట్స్, సింహం సింగిల్గా వస్తాయి, అవేవో కలిసి వస్తాయని. ఎవరు కలిసి వచ్చినా, ఎవరు సింగిల్గా వెళ్ళినా, ఇది రాజకీయ రణరంగంలో గెలుపు ఓటములకు సంబంధించి ఎత్తులు, పొత్తులు, చిత్తులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ విశ్లేషణ, రాజకీయ వ్యూహరచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యూహరచనే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. అందరికీ చాలా క్లారిటీగా స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పొత్తుతోనే వెళతాం. ఇక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మెజారిటీని బట్టి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి, ఎందుకు అవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ సింగిల్ ఎజెండాతో చెప్పారు. ఇంతకంటే చాలా ఒక రాజకీయ నాయకుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడని. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో జనసేన నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుంటే, జగన్ టీంలో ఒక రకమైనటువంటి భయం కనిపిస్తుందేమో. ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. Please subscribe our channel.